హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారట. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్నటువంటి తీరును పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వేపై శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం దేశానికే ఆదర్శంగా ఈ సర్వేను నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులతో అన్నారట. హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ అట పరిశోధన కేంద్రంపై ఒప్పందం, 500 మందికి ఉపాధి. శ్రీధరబాబు కొనుగోలు కేంద్రంలోనే ఉపాధి అని చెప్తున్నారు. ఉపాధిలో ఎవరికి వస్తున్నాయి అర్థమవుతలేదు. ఎవరికి వస్తున్నాయి? వచ్చిండు కేటీఆర్ అన్న ఐటీ శాఖ మంత్రిగా శంకుస్థాపనలు చేసినారు. ప్రభుత్వం తరపున ల్యాండ్లు ఇచ్చినారు. ఏమైనా ల్యాండ్లు శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు అడుగుతున్నాయి. ఏమైనా ఇండస్ట్రీస్ అని చెప్పి పుక్కట్ల భూమి తీసుకొని చప్పుడేక కూర్చున్నారు. కిమ్ అనకుండా కూర్చున్నారు. ఏం చేసినారు ఆ భూముల మీద? మీ స్టాండ్ ఏంది శ్రీధర్బాబు గారు? ఐటీ శాఖలో జరిగినటువంటి విధ్వంసం వెనకాల మీ స్టాండ్ ఏంది? ఐటీ డెఫినెట్గా అభివృద్ధి చెందింది, నేను చెందలేదు అంటలేను. ఉన్నట్టు మాట్లాడతా. అభివృద్ధి జరిగిన దాని గురించి నేను మాట్లాడతలేను. జరగని వాటి గురించి నేను అడుగుతా ఉన్నా. ఇండస్ట్రీస్ పేరుతో వీళ్ళు భూములు కేటాయించినారు గత ప్రభుత్వం. మరి ఎన్ని భూములలో శంకుస్థాపన చేసిన దగ్గర గడ్డి, చెట్లు, చెత్త పేరుకపోయింది తప్ప ఇండస్ట్రీలు కట్టడానికి ఒక పిల్లర్ కూడా వేయలే, ఒక ఇటుక కూడా పేల్చలే. మరి ఏమైనాయి ఆ భూములన్నీ? ఏమైనాయి? ఓడప్పడంగా నొక్కేసిండు. ఇండస్ట్రీస్ కట్టకపోతే వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయమని చెప్పండి. సో ఇవన్నీ కూడా ఇంకా మీరు జయేష్ రంజన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. పెద్ద దొంగవాడు శ్రీధరబాబు గారు. జయేష్ రంజన్ పెద్ద దొంగ. ఈ కేటీఆర్తో జరిగినటువంటి స్కామ్లలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సెక్రటేరియట్ల 300 కోట్లు నొక్కేసినటువంటి వ్యక్తి. సిస్టమ్ల పేరుతో ఏంటది బ్రాండెడ్ సిస్టమ్స్ ప్లేస్లో లోకల్ అసెంబుల్ సిస్టమ్స్ పెట్టి గిదే బ్రాండెడ్ సిస్టమ్స్ అని చెప్పి నమ్మించినటువంటి దిట్ట దొంగ. జయేష్ రంజన్నే నువ్వు మార్చలేకపోయినారు శ్రీధరబాబు గారు. మీరు జయేష్ రంజన్నే మార్చలేకపోయినారు. జయేష్ రంజన్ ఆస్తులు తీయండి బయటికి. ఎన్నున్నాయి? దమ్ములు ఉన్నాయా మీకు? మీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా జయేష్ రంజన్ ఆస్తులు బయటికి తీయండి, దమ్ములు ఉన్నాయా అని అడుగుతున్నా. నేను దుమ్ము దులుపుతాను ఇప్పుడు. జయేష్ రంజన్ ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఏం చేసిండో మీకు ఎక్కడెక్కడ వేలు పెట్టిండో ఏం తెలియదా? ఆయన ఆస్తులు ఏందో, ఆయన స్టాండ్ ఏందో మీకు తెలియదా? కేటీఆర్ ఏమేం చేసిండో, ఎందులో ఏమేం వేలు పెట్టిండో అన్నీ తెలుసు కదా. మరి జయేష్ రంజన్ ఎందుకు పాలు పోసి పెంచుతున్నారు? మీరు ఎందుకు పెంచుతున్నారు? వేరే వాళ్ళు ఎవ్వరు లేడా? ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవ్వరు లేరు. ఇక జయేష్ రంజన్ తప్ప మీకు ఎవరు జరడబెట్టి ఎతికినా ఎవరు దొరకట్లే. బుద్ధిమంతం త్రిలోకేశంగా కాకుండా తెల్లతోలేసుకొని తిరగడం కాదు. వెనకాల అంతా పాయిజనే. జయేష్ రంజన్ వెనకాల అంతా పాయిజనే. ఎందుకు తీయారు? ఆయన చిట్టా ఎందుకు తీయారు? అవినీతి పరులందరినీ కూడా పక్కన పెట్టుకొని కాంగ్రెస్ గ్రేట్ అని చెప్తే ఎవరు నమ్ముతాడు సార్? చెవులో క్యాలిఫ్లవర్లు పెడితే. ఇక ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలు పెద్ద బోగస్. ఇందులో ఫ్యూచర్ సిటీలో దాదాపు కొన్ని ఎకరాలు అన్నీ కూడా ఎవరు కొనుక్కున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్సు ఇగో ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం బాట. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు. నిర్మాణ పనులకు విస్తృత అధికారాలతో అథారిటీ.
పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు షురు వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్ త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు ఇక్కడ 30,000 ఎకరాలు అన్నారు కదా ఫ్యూచర్ సిటీ సో దీంట్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎన్ని ఎకరాలు దీంట్లో తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి సగం భూములు వాళ్ళే కొంటున్నారు అసైన్డ్ భూములు కొంటున్నారు రైతులు ఇచ్చినటువంటి భూములు రైతుల దగ్గర సేకరించి తక్కువ రేటుకు కొనుక్కొని బినామీల పేర్ల మీద వీటన్నిటిని అన్యాక్రాంతం చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో వీళ్ళ ఫ్యూచర్ కోసం చూసుకుంటున్నారు ఎట్లాగో నా పదవి ఉడుతుంది నా అన్నదమ్ములు నా కుటుంబ సభ్యులు ఇంకా ఆస్తిపరులు అవ్వాలి ఉన్నదంతా దోచుకుందాం కేసీఆర్ మిగిలిచ్చిపోయిందంతా నాకే సర్వం శాంతం నాకేస్తామని చెప్పి సో ఇక్కడ ఫ్యూచర్ సిటీ దగ్గర సేకరిస్తున్నటువంటి భూములు మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి ఆర్టీఐ వేసుకోండి మీకు వివరాలన్నీ కూడా వస్తాయి దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది ఏందనేది మొత్తం తెలుస్తుంది కానీ ఇస్తారా ఇవ్వరు డేటా అది కూడా చక్కగా పనిచేస్తలేదు ఆర్టీఐ కూడా సరిగ్గా పనిచేస్తలేదు సో దీంట్లో మొత్తం వీలే అండి ల్యాండ్ గ్రాబింగ్ చేసేది ఇగో మళ్ళీ ఫార్మా కంపెనీలకు కూడా భూ కేటాయింపు వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్ 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు షురు ఇక్కడ చూస్తే ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది 2023 మిత్తిని ఖాతాలో జమ చేయని సర్కార్ ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగులు టీచర్లు జెడ్పీ జీపీఎఫ్ ఖాతాల వారికే ప్రధాన సమస్య కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి గత ఏడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు సఫారీలపై సెంచరీల సవారీ శతకాలంలో విజృంభించిన హైదరాబాదీ తిలక్ వర్మ సంజు ఒక టీ20లో 2 సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి భారత్ 2వ అత్యధిక స్కోరు 3-1తో సిరీస్ సొంతం పాక్కు చెక్ పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన రద్దు తిలక్ 129 ఫ్లోర్లు 10 సిక్స్లు అట్లాగే శాంసన్ 109 6 ఫ్లోర్లు 9 సిక్స్లు కేసీఆర్ బాటలోనే రేవంత్